ఎవరంటే అర్థ హషస్త. ఆమెను చెప్పండి గట్టిగా. ఎజ్రా నీకు క్షేమము మొదలగు ఏంటండి, క్షేమము మొదలగు మాటలు వ్రాసి ఇలాగూ సెలవిచ్చాను. ఎజ్రా నీకు క్షేమం కలుగును గాక, నీకు క్షేమం కలుగును గాక. ఇదిగో నీకు ఒక లేఖ రాశాను, నీకు ఒక లెటర్ రాశానని ఒక లేఖను రాసి, ఒక పత్రిక రాసి దాంట్లో ఆయన క్షేమాన్ని కోరి లేఖను రాసినట్లు బైబిల్లో గ్రంథస్థం చేయబడింది. ప్రేమైన వాళ్ళరా, అర్థ హషస్త అనే మాటకి అర్థం ఏంటంటే వెలుగు యొక్క మౌనము. దేని యొక్క మౌనం అండి చెప్పాలి? దేని యొక్క మౌనము? వెలుగు యొక్క మౌనము. వెలిగివ్వవలసిన వెలుగే, ప్రకాశించవలసిన వెలుగే మౌనమైపోతే జీవితం చీకటైపోతుంది. ఈ రాజు పేరుకి అర్థం ఏంటంటే మౌనంగా ఉంటాడు. వెలుగు యొక్క మౌనం. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తర ఫోను. దానికి ఫోన్ ఎందుకు చెప్పండి, తీసుకెళ్ళి ఎక్కడైనా పారేయచ్చుగా. ఫోన్ ఉండేది ఎందుకండి? ఫోన్ చేసినప్పుడు హలో అని అది మోగుతానే ఉంటుంది కానీ ఏంటండి ఈయన మాత్రం మాట్లాడు. అది మోగుతానే ఉంటుంది కానండి వీళ్ళు స్పందించరు, మాట్లాడరు. మౌనం. వెలిగివ్వవలసిన వాడు వెలుగునివ్వకపోతే, ప్రకాశించవలసిన వాడు ప్రకాశించకపోతే, మేలు చేయవలసిన వాడు మేలు చేయకపోతే, సింహాసనం మీద ఉన్నవాడు స్పందించకపోతే, పరిపాలించేవాడు పాలన చేయకపోతే, ఏదో చెప్పాలి కదా. అయ్యా మా సమస్య ఇది, ఏదో ఒకటి చెప్పాలిగా. ఎస్ ఆర్ నో చెప్పాలి కదండి. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, ఏదో చెప్పాలి కదా నోరు తెరిచి. అర్థాశస్త అంటే దాని అర్థం ఏంటంటే మాట్లాడు మహానుభావుడు. నీ బాధ ఏంట్రా బాబు, నీ బాధ ఏంటి చెప్పరా. ఒక తండ్రి ఒక కొడుకుని తీసుకొచ్చాడండి. తీసుకొస్తే ఆ అబ్బాయికి ఉన్న సమస్య ఏంటంటే మూగదైన చెవిటి దయ్యం. ఒకటి చెవిటి దయ్యం, రెండోదిగా మూగ దయ్యం. ఆ దయ్యానికి వినబడదు, ఆ దయ్యం మాట్లాడదు. అంటే ఆ దయ్యం పట్టిన వ్యక్తికి వినబడనివ్వడు, మాట్లాడనివ్వడు. కొంతమంది వాక్యాన్ని వినరు, వాక్యాన్ని మాట్లాడరు. వాగ్దానాలన్నీ కూడా మనం నోరు తెరిచి, నేను ఎందుకు ఇలా చెప్పిస్తున్నాను మీకంటే ఆ వాగ్దానాన్ని మనం ఉచ్చరించాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ వాగ్దానాన్ని మనం నోరు తెరిచి పలకాలి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడే ఆ వాగ్దానంలో ఉన్న జీవాన్ని, ఆశీర్వాదాన్ని మనం పొందగలుగుతాం. దేవుడు ఇచ్చిన వాక్యమంతా, ఆయన మాటలు, ఆయన వాగ్దానాలన్నీ కూడా మన కోసమే ప్రభు ప్రసాదించారు. ఒక చిన్న పాప, ఓ చంటి బిడ్డ, ఓ చిన్న బిడ్డ, నాన్న బయటికి వెళ్తున్నాడు. ఉదయాన్నే వాళ్ళ నాన్న బయటికి వెళ్తుంటే ఆ చిన్న పాప, నాన్న నేను కూడా వస్తానంటే వాళ్ళ నాన్న అన్నాడు, నాతో పాటు కాదులేమ్మా, త్వరగా వచ్చేస్తాను, వచ్చేటప్పుడు నేను నీకు చాక్లెట్ తెస్తానని చెప్పాడు. ఏమని చెప్పాడండి చెప్పాలి? చాక్లెట్ తెస్తానని వెళ్ళాడు. పాప మగాళ్ళకున్న సమస్య ఏంటంటే గుమ్మం దాటి బయటికి వెళ్ళారనుకోండి, అర్థమైందండి, ఇల్లు వాకిళ్ళు గుర్తుండదు, వాళ్ళ లోకల్ వాళ్ళు మునిగిపోయి ఉంటారు. సరే ఆయన ఆ పనిలో అలాగే ఉండిపోయి సాయంత్రం 7, 8 లేకపోతే రాత్రి 9 గంటలకు అట్లా ఇంటికి తిరిగి వచ్చాడండి. గుమ్మంలోనే వేచి చూస్తుంది పాప. రాగానే చేతులు చూస్తే చేతులు చాక్లెట్ లేదు. అప్పుడు ఆ పాప వాళ్ళ నాన్న చూసి ఇలా అనేదంట, నాన్న చాక్లెట్ ఏది చాక్లెట్ అంటే వాళ్ళ నాన్న, అయ్యో నేను మర్చిపోయాను నాన్న అని తండ్రి చెప్పాడంట. అప్పుడు ఆ పాప వాళ్ళ నాన్న చూసి అనేదంట, నాన్న చాక్లెట్ ఇస్తానని చెప్పింది ఎవరు? నీవే కదా చెప్పావు. తెస్తానని చెప్పింది ఎవరు? నీవే కదా. ఇస్తానని చెప్పింది ఎవరు? నీవే కదా నాన్న. ఇవ్వకుండా వచ్చింది ఎవరు? తేకుండా తెచ్చింది నీవే కదా. నేను అడిగానా? ప్రార్థన కూడా ఇలాగే చెయ్యాలి. ప్రభువా నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవని చెప్పింది ఎవరు? నువ్వు అప్పిచ్చేవాడుగా ఉంటావు కానీ అప్పు తీసుకున్నాడుగా ఉండవని చెప్పింది ఎవరు? దావీదునకు చూపిన శాశ్వత కృపను చూపిస్తానని చెప్పింది ఎవరు? నిన్ను స్వస్థపరిచే యెహోవా అని చెప్పింది ఎవరు? స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఇలా మనం ఎప్పుడైనా ప్రార్థన చేసామా? వాక్యాన్ని మనం చేతపట్టి ప్రార్థన చేయాలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. నాన్న నీవే కదా చెప్పావు, నీవే కదా మాట ఇచ్చావు, నీవే కదా మాట ఇచ్చావు, ఎందుకు వాగ్దానాన్ని నెరవేర్చలేదంటే వాళ్ళ నాన్న ఆ పాపకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక వెంటనే బయటకు వచ్చేసి బైక్ స్టార్ట్ చేసుకొని బజారుకి వెళ్ళి చూస్తే అన్ని కొట్లు మూసేశారండి. అన్ని కొట్లు మూసేశారు.
ఒక 50 రూపాయలు పెట్టి చాక్లెట్ కొనడానికి కోసం ఇంచుమించు 100 రూపాయలు పెట్రోల్ అయిపోయేటట్లు బైక్ వేసుకుని అటు ఇటు తిరిగి చివరికి ఎక్కడొక మెడికల్ షాప్ ఒకటి అప్పుడే డోర్ క్లోజ్ చేస్తుంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి సరే క్లోజ్ చేయదు, డోర్ తీయండి అంటే ఎవరికో ప్రాణం పోయే పరిస్థితి ఏమో. సో ఏదో మెడిసిన్ కోసం వచ్చాడు. సార్ మీ దగ్గర ఒక చాక్లెట్ ఉంటే ఇస్తారా అని అడిగానట. నీకేం పోయే కాలం వచ్చిందిరా బాబు, నీ వచ్చే వేగాన్ని చూసి నాకు గుండెదడ వచ్చి నాకు హార్ట్ అటాక్ వచ్చినట్టుంది అని ఒక చాక్లెట్ ఇస్తే అప్పుడు ఆ చాక్లెట్ తీసుకొచ్చి తన బిడ్డకి ఇచ్చారు. ప్రియులారా, దేవుడు చేసిన వాగ్దానాలన్నింటినీ కూడా మనం ఒప్పుకొని ప్రార్థన చేయాలి. చప్పట్లు కూడా మొదలు గట్టిగా నోటితో ఉచ్చరించి వాగ్దానాలను ఉచ్చరించి ప్రార్థన చేసినప్పుడు నిశ్చయముగా వాగ్దానాలన్నింటినీ నెరవేర్చడానికి శక్తిగల దేవుడు, సమర్థుడైన దేవుడు. ఆమెన్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా.